ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గుడికొచ్చి దేవుణ్ణి చూడకుండా దిక్కులు చూస్తున్నావేంటి బావా? భక్తులు వచ్చారో లేదా అని చూస్తున్నాను. నువ్వు చూసేది ఆడభక్తుల కోసమే కదా. ఏంటి అలా మాట్లాడుతున్నావు? కార్తీక మాసం అయిపోవస్తుంది. చేసిన పాపాలు తొలగిపోవాలని దీపదానం చేసి జ్వాలాతోరణం వేడుకల్లో పాల్గొనమని పంపిస్తే మనసులో శ్రద్ధ లేకుండా మనిషికి బుద్ధి రావాలంటే కష్టం కదా. నిజమేనండి నాగవల్లి గారు, మీరు ఎంత చక్కగా చెప్పారండి. తూచా తప్పకుండా పాటించకపోతే వాళ్ళ కర్మ వాళ్లే కట్టుకుపోతారు. ఏంటి నాకు బుద్ధి లేదంటావా? అయ్యి బాబోయ్, నేనన్నది అది కాదండి. ఈ దీపాదానం, జ్వాలాతోరణ వేడుక దర్శనం అని ఈ రెండు విశేషాలు ఇవాళ పూర్తి చేసుకోకపోతే మన పుట్టుకకి అర్థమే లేదంటున్నానండి. మా ఆయనకి అలాంటి విషయాలు తెలియవులేండి. తెలుసుకోవాలండి. సాంప్రదాయంగా భార్యతో పాటు గుడికొచ్చి అడ్డమైన ఆలోచనలు, అదే అనవసరమైన ఆలోచనలు చెయ్యకుండా మనసులో దేవుణ్ణి కొలుస్తూ కళ్ళల్లో శ్రీమతిని తలుస్తూ బుద్ధిని కుదురుగా ఉండేటట్టు వరం ప్రసాదించు స్వామి అని ఆ స్వామివారి పాదాల మీద పడిపోయినా తప్పేం లేదండి. పుణ్యం కూడా ఉంటుందండి. ఏయ్, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అవును, నేను మీకెందుకు చెప్తున్నాను? అసలు ఎందుకు వచ్చావు అదైనా గుర్తుందా? మీరెందుకు వచ్చారండి? మా ఆయన ఆడపిల్లలు ఎంత అందంగా రెడీ అయి గుడికొస్తారో అని చూడ్డానికొచ్చాడు. నీ వెటకారాలు ఆపుతావా? నన్ను గుడికి అమ్మ బలవంతంగా పంపించినా నేనెందుకు వచ్చానో నీకు తెలుసు. తెలిసి కూడా సెటైర్ లేకు. అయితే ఎందుకు వచ్చినట్టు? ఇవాళ ఊర్లో వాళ్ళందరూ ఏదో ఒక టైంలో గుడికొచ్చిపోతారు. ఎంతమంది భక్తులు వచ్చినా శ్రీవల్లి రావటం ఒక ఎత్తు, తనని చూడాలని ఉండటం ఒక ఎత్తు. అందుకే ఆశగా వచ్చాను. ఇదే నిజం. ఆహా, నేను కూడా అంతేలేండి. అంటే అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చాను. కాకపోతే శ్రీవల్లి గారు కూడా అమ్మవారిలా దేవత మాదిరి ఉంటుందిలేండి. మా అన్నయ్య వస్తున్నాడు. శ్రీవల్లి కూడా వస్తుంది. ఏంటి శివ, అందరూ మూకుమ్మడిగా ఒకే బండి మీద వచ్చారు? పాపం మిమ్మల్ని మొయ్యలేక చచ్చూరుకుంటుందా బండి. దానికి కూడా మీ ఆయనలాగే అలవాటు అనుకుంటా. చిన్నప్పటి నుండి మీ ఆయన బాధ్యతలు మోసినట్టు అది కూడా మీ అందరి బరువుని మోస్తుంది. ఒక మాట చెప్పుంటే బండి పంపించేవాడిగా. డ్యూటీలో ఉన్నప్పుడు సర్కార్ బండిని నీ పర్సనల్ పనులకి వాడేవాడివి, కానీ మా ఆయన అలా కాదు. ఊరికి ప్రెసిడెంట్ అయినా సరే పంచాయతీ పనులకి వాడే తోపుడు బండిని కూడా పర్సనల్ పనుల కోసం వాడడు. ఓహో, కూరగాయలకి పచారీ కొట్టుకి తీసుకువెళ్ళినందుక మా దేవాబావని కార్ వాడొద్దని చెప్పింది.
అందుకు కాదమ్మా, అన్యాయంగా తప్పుడు కేసు బనాయించి నన్ను జైల్లో పెట్టించాలని ప్రయత్నించినందుకు. పై ఆఫీసర్లు ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇలాంటి వాళ్ళు అప్పుడు తప్పులు చేసి ఇప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగితే లాభమే ఉంటుందన్నయ్య. వదిలేయండి. ఇప్పుడు మనం చూడాల్సింది నాగవల్లిని. మనం గుడికొచ్చే టైంకి తను వచ్చిందని సంతోషపడాలి. మిగతా ఎవరొచ్చినా మనకు అనవసరం. అసలు వచ్చాడని లెక్క కూడా చేయాల్సిన అవసరం లేదు. శ్రీవల్లి గారు, నన్నైతే లెక్క పెట్టుకోండి. ఏనంటే ఉద్యోగం ఊడగొట్టుకున్న మహానుభావుడు. రాయ్, నేనేదో పళ్ళు ఊడగొట్టుకున్నట్టు చెప్తున్నావేంట్రా? అంతే కదా బావా, ముక్కని కొరకబోయిన కుక్క తన పళ్ళు ఉడగొట్టుకున్నట్టు తాటి చెట్టు లాంటి మా అన్నయ్యని ముక్కుతోనే కొట్టి పారేయాలని పిట్టలాంటోళ్ళు ప్రయత్నిస్తే దాని ముక్కే విరిగిపోతుంది. తిరుపతి వచ్చిందమ్మా? లేదన్నయ్య, మేమిద్దరమే వచ్చాం. నిన్ను బావ గుడికి తీసుకురావడం ఆశ్చర్యంగా ఉందక్కా. ఏం చేస్తాం చెల్లి, ఇన్నాళ్ళు మీ ఆయన ఏం చేస్తాడు అని అడిగేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, ఇంట్లో ఏం పని చేస్తున్నాడు అని అడుగుతున్నారు. ఏంటి, దేవా బావకి ఇంటి పనులొచ్చా? వంట పని కూడా రాదు. 2 రోజులు సావిత్రమ్మ టిఫిన్ సెంటర్కి వస్తే వంట ఎలా చేయాలో అమృత నేర్పిస్తుందన్నయ్య. ఫ్రీనే. మీకంటే నేనే బెటర్ కదండి. పశువుల డాక్టర్గా ఉద్యోగం పైన ఏ ఆర్ఎంపీ డాక్టర్ గానో సెల్ఫ్ ఎంప్లాయ్ గానో ఉద్యోగం చేసుకోగలను. మీరు మరీ ఇంటి పనులు వంట పనులు కూడా కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుంది. వెంకటపతిరాజు గారు, మీరు కూడా ఏంటండి, అసలే ఉద్యోగం పోయి బాధలో ఉన్న వాళ్ళని హేళన చేసి మాట్లాడకూడదు. పర్వాలేదన్నయ్య, మాకు దేవా బావ కదా, మరదళ్ళు సరదా చేశారనుకుంటాడులే. నువ్వు ఏ తప్పు చేయకపోయినా కేసులు బనాయించినప్పుడు నువ్వెంత ఫీల్ అయ్యుంటావో అర్థమైతే ఇప్పుడు మా మాటలకి ఫీల్ అయినప్పుడు ఆ బాధేంటో తెలుస్తుందిలే. నాగవల్లి, మేము తమాషాకి చెప్పాం కానీ దేవుడికి మాత్రం బాగా దండం పెట్టుకో. ఊడిన మీ ఆయన ఉద్యోగం తిరిగి రావాలని. అందుకే కదా వదినా కలిసి గుడికొచ్చాం. సార్, భలే తమాషాగా ఉంది. ఒకరంటే ఒకరికి పడదు, కానీ ఒకరి కోసం ఒకరు పూజ చేయించడానికి వచ్చారు. గుళ్ళో ఏం ఎంటర్టైన్మెంట్ ఉంటుందా అనుకున్నాను, కానీ బ్రహ్మాండంగా ఉందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.